హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి ప్రసాదం కింద వడపప్పు పానకం, ఆవపిండితో పులిహార తయారు చేస్తున్నాం. ముందుగా పానకానికి కావలసిన పదార్థాలు: మిరియాలు 1 టేబుల్ స్పూను, యాలక్కాయలు 4-5, 150 ml వాటర్, 1/3 కప్పు బెల్లం. ముందుగా టేబుల్ స్పూన్ మిరియాలు, యాలక్కాయలు దంచుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వన్ 150 ml వాటర్ తీసుకోవాలి. తీసుకున్న వాటర్లో 1/3 కప్పు బెల్లం కలిపి కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత మిరియాలు, యాలక్కాయలు పౌడర్ తీసుకుని ముందుగా కలుపుకున్న బెల్లం వాటర్లో వేసుకోవాలి. అంతే, మనకి పానకం రెడీ అయిపోయింది. శ్రీరాముడికి ఇష్టమైన ఫస్ట్ పానకం తయారైపోయింది. రెండో ప్రసాదం వడపప్పు. వడపప్పుకి ముందు పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పులో 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుంటే రెండో ప్రసాదమైన వడపప్పు మనకి తయారైపోయింది. మూడో ప్రసాదం ఆవపిండి పులిహార. మనకి దేవాలయంలో పండుగకి ప్రత్యేకమైన మరియు సంప్రదాయమైన ప్రసాదం పులిహార. దాన్ని తయారు చేసుకునే విధానం తెలుసుకున్నాం. మరి పులిహారకి ముందుగా చింతపండు పులుసు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడానికి చిన్న అల్లం ముక్క, కొంచెం బెల్లం వేసుకుని ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఆవపిండి, పచ్చి ఆవాలు తీసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చాలా మెత్తగా ఉండాలి. చింతపండు పులుసు, ఆవపిండి పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పులిహార తాలింపుకి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పసుపు, జీలకర్ర, సాల్ట్, పల్లీలు, పచ్చిశనగపప్పు, 5 to 10 ఎండుమిర్చి, లాస్ట్లో తగినంత కొత్తిమీర. కరివేపాకు కూడా కావాలి. ముందుగా అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం చల్లారిన తర్వాత కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవడానికి గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు దోరగా వేయించుకోవాలి.
వేగిన తర్వాత జీలకర్ర చిన్న టేబుల్ స్పూను వేసి వేయించుకోవాలి. తర్వాత 4-5 ఎండు పచ్చిమిర్చి, ఇవి కూడా వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు, ఇవన్నీ స్లో ఫ్లేమ్లో వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత కరివేపాకు, తర్వాత చిన్న టేబుల్ స్పూన్ అంత ఇంగువ, అవన్నీ వేసుకుని ముందుగా తయారు చేసుకున్న రైస్లో ఈ తాలింపు వేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న చింతపండు పులుసు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఆవు పిండి కూడా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆవు పిండిని కూడా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచిగా ఉండే ఆవు పిండి పులిహార తయారైపోయింది. శ్రీరామునికి ఇష్టమైన ప్రసాదాలు మీరు కూడా తయారు చేసుకోండి. పానకం, వడపప్పు, పులిహార తయారు చేసుకుని మా పులిహార ఎలా ఉందో తయారు చేసుకుని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.